అటు పొలాలు పోయి ఇళ్ళు పోతే ఎక్కడ ఉండాలి? దానికి సమాధానం లేదు. ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేయలేదు. ఇదే కాదు, ఇవాళ రైతులకు ఇచ్చిన హామీలు 11 ఏళ్లకి వాళ్ళ ప్లాట్ ఎక్కడుందో ఇవాళ కూడా తెలియదు. బ్యాంకు రుణాలు లేవు. 3 సంవత్సరాల్లో చేస్తాన్న ప్లాట్లు అభివృద్ధి లేదు. మరి అదే కాదు, ఉచిత విద్య వైద్యం హామీ చెప్పారు. ఏమైంది? ఇవన్నీ ఇలా ఉంటే ఇది ఒక్క రామారావు గారి ఆవేదనే కాదు, రాజధానిలో ఉన్న రైతుల ఆవేదన. మొదటి దశలో 54,000 ఎకరాల భూములుంటే అభివృద్ధి చేయటం చేతగాని ప్రభుత్వాలు మళ్ళీ రెండో దశని 44,000 ఎకరాలు తీసుకుంటే ఏమైపోతారని ప్రతి రైతు ఆవేదన చెందుతున్నాడు. ఎన్నో పనులు జరుగుతున్నాయి, స్థానికులకు మాత్రం పని దొరకట్లా. ఇక్కడ మీరు బడా కంపెనీలని కాంట్రాక్టర్లు మాత్రమేనా చూసేది? సామాన్యంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి న్యాయం లేదా? అందుకనే ఈ రెండో దశ ఆపండి అని రైతులందరూ మొత్తుకుంటా ఉంటే గత ప్రభుత్వం శ్మశానం అంది. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు దీన్ని మున్సిపాలిటీ అంటున్నారు. అంటే వాళ్ళు మాట మార్చారు, వీళ్ళు మాట మార్చారు. అందుకే ఇవాళకైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరవాలి. కార్పొరేట్ల మాట, సింగపూర్ కంపెనీల మాట కాదు, భూములు ఇచ్చిన రైతు మాట వినండి. సిఆర్డిఏ అంటే మీరు పట్టించుకోవాల్సిన ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలని. ఇంత రామారావు గారు మృతి చెందితే సిఆర్డిఏ వాళ్ళు ప్రకటన చేశారు. ఏమని? ఆయన మాకు ముందు రాతపూర్వకం కాగితం ఇవ్వలేదని. అంటే చనిపోయే ముందు మీకు కాగితం రాసేవాళ్ళా? ఇది అవమానపరచడమే రైతుల్ని. దానికి తోడు మేము కౌలు ఇచ్చాం, ప్లాట్లు ఇచ్చాం, మేము అంతా బాగా చేశామని సమర్థించుకుంటున్నారు. ఇదేనా సిఆర్డిఏ చేయాల్సింది, ప్రభుత్వం చేయాల్సింది? అంటే రైతుల్ని అవమానపరిచే రీతిలో రైతుల్ని తప్పుబట్టి వాళ్ళ మీద నిందలేసి సిఆర్డిఏ ప్రభుత్వం అంతా బాగా చేస్తుందని చెప్పుకోవడం అంటే సిగ్గుచేటు. ఇదేనా మరి? దీని మీద కూటమి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. తక్షణమే వాళ్ళ కుటుంబానికి 50 లక్షలు తక్కువ కాకుండా ఆర్థిక సహాయం ఇచ్చి రైతులు కోరుకున్న విధంగా ప్లాట్లు ఇవ్వాలి. అలాగే ఇళ్ళు, రోడ్ల కోసం వీలైనంత వరకు పోకుండా ఇవ్వాలి. తీయాల్సి వస్తే సరైన చోట్ల ప్లాట్లు ఇవ్వాలి. వాళ్ళకి నష్టపరిహారం కూడా తగు రీతిలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీని మీద ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోండి. మీరు సమావేశం ఏర్పాటు చేయండి. గ్రామ కంటాల సమస్య కానీ, ఇతర ప్లాట్లు విషయంలో అభివృద్ధి విషయాలు కానీ, ఇవన్నిటి మీద కూడా తక్షణ నిర్ణయాలు. ఇప్పటికే 18 నెలలు గడిచిపోయినాయి. మీ పాలనలో ఆ పాలన 11 ఏళ్ళు గడిచిపోయినాయి. అందుకే దీని మీద సిపిఎం పార్టీ తరఫున ఆందోళన చేస్తున్నాం. రామారావు కుటుంబానికి న్యాయం జరగాలి, అమరావతి రైతులకి ప్రజలకి న్యాయం జరగాలి. దీని మీద స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.